వివాదం. గత కొన్ని సంవత్సరాలుగా అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలపై, ఫుట్పాత్లలో అక్రమ దుకాణాలపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఉక్కుపాదం మోపారు. అరకులోయ పట్టణంలోని ఫుట్పాత్లపై అక్రమ దుకాణాలు తొలగించేందుకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెడీ అయ్యారు. సోమవారం రాత్రి ఆయన జేఏసీ నాయకులతో కలిసి అరకులోయ పట్టణంలోని అక్రమ బినామీ నిర్మాణాలతో పాటు రహదారికి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్లను అక్రమాలకు గురి కావడంతో సందర్శించి పరిశీలించారు. ఫుట్పాత్ మీద ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే అరకువేలి రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి నగరం కారణంగా మరి రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. మరి ఫుట్పాత్ మీద నడిచేటటువంటి వాళ్ళకి అనుకూలంగా లేకుండా వ్యాపారస్తులంతా కూడా వాళ్ళ యొక్క సామాన్లు రోడ్డు మీద పెట్టి వ్యాపారం చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రజలు నడవాలనుకుంటే మరి రోడ్డు మీద నడుస్తుంటే వాహనాలు వచ్చి ఢీకొని ప్రమాదాలు ఎన్నో జరిగి స్పాట్లో చనిపోయినటువంటి కారణాలు కూడా ఉన్నాయి. కానీ గతంలో మరి వీటి మీద ఎటువంటి చర్యలు లేదు. పోలీస్ వ్యవస్థ కానీ, లేదనుకుంటే మండలాధికారి కానీ, లేదనుకుంటే రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. కాబట్టి దీన్ని ఈరోజు ప్రధానాంశంగా తీసుకొని మరి ప్రతి షాప్ ఎవడైతే నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈరోజు హెచ్చరించడం అనేటువంటి జరిగింది. భవిష్యత్తులో ఎవరు ఫుట్పాత్ మీద మరి వ్యాపారాలు చేసినా సరే ఉపేక్షించేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఫుట్పాత్కి వదిలేసి ఖాళీగా ఎక్కడైనా స్థలం ఉంటే అటువైపు వ్యాపారం చేసుకోమని చెప్పేసి వాళ్ళకందరూ కూడా తెలియజేస్తారు.